అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. హెల్తీ రెసిపీస్లో ఇవాళ నేను ఫిష్తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఫిష్ ఫిలే విత్ కోకోనట్ క్రీమ్ సాస్ ప్లస్ సైడ్స్లో తినడానికి ఒక మంచి స్పినచ్ స్టర్ ఫ్రై కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో రండి మనం ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద సీ బాస్ ఫిష్ని తీసుకుంటున్నాను. దీన్ని తెలుగులో పండుగప్ప అని అంటారు. ఈ ఫిష్ని నేను 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. ఫిష్ని మ్యారినేట్ చేయడానికి ఒక బౌల్లో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి నూనె, కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలపాలి. ఇది మరీ డ్రైగా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసి ఇలా పల్సగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ ఇలా స్మూత్గా ఉంటే ఫిష్కి అప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఉంచిన ఫిష్ పీసెస్ మీద పూర్తిగా అన్ని వైపులా సమంగా అప్లై చేయాలి. ఇలా కోట్ చేసిన ఫిష్ని కనీసం 1/2 గంట సేపు మ్యారినేట్ చేయాలి. ఈ లోపల స్పినచ్ స్టర్ ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్లో 1.5 టీ స్పూన్ల కొబ్బరి నూనె, పొడవుగా తరిగిన 3-4 వెల్లుల్లి రబ్బలు, పొడవుగా తరిగిన 1 ఉల్లిపాయ వేసి లైట్గా వేయించాలి. ఇది రోస్టెడ్ ఫిష్కి సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఇప్పుడు నేను 1 గుప్పెడ పాలకూర ఆకుల్ని శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. మీకు కావాలంటే ఈ ఆకుల్ని చిన్న పీసెస్గా కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని వేస్తే బాగుంటుంది. మీ దగ్గర కొబ్బరి నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్ లేదంటే లైట్గా ఉండే ఏ వంట నూనె అయినా కూడా వాడుకోవచ్చు. స్పినచ్ స్టర్ ఫ్రై తయారైనట్టే. దీన్ని పక్కన పెట్టి కోకోనట్ క్రీమ్ సాస్ చేసుకోవచ్చు. దీనికి ఒక కడాయిలో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. ఈ రెసిపీలోకి కొబ్బరి నూనె వాడితేనే ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో పొడవుగా తరిగిన అల్లం ముక్క, తరిగిన 1 పచ్చిమిరపకాయ వేస్తున్నాను. మిర్చిని ఇలా డయాగనల్గా కట్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో తరిగిన 3 ఉల్లికాడ గడ్డలు కూడా వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఎక్స్ట్రా పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. ఇదంతా 2 నిమిషాల పాటు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉల్లికాడ గడ్డలు లేకపోతే మీరు చిన్న ఉల్లిపాయలు లేదా మామూలు ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు. కానీ వాటిని కూడా ఇంతే చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగుంటుంది. వీటిలో ఉన్న పచ్చి వాసన పోవడానికి నేను వీటిని ఇంకొక నిమిషం పాటు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్ అంతా చిక్కటి కోకోనట్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఇది సుమారుగా 200 ml ఉంటుంది. కోకోనట్ క్రీమ్ వేసిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని కనీసం 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఆ తర్వాత చూస్తే మీకు కోకోనట్ క్రీమ్ సాస్ తయారైనట్టే. ఇది మైల్డ్గా చాలా బాగుంటుంది. దీనిలో కావాలంటే మీరు రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిష్ని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇందులో మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని పెట్టి ప్యాన్కి ఒక మూత పెట్టి కనీసం 3 నిమిషాలు కాల్చాలి. ఆ తర్వాత దీన్ని ఇంకొక వైపుకి తిప్పి
ప్యాన్కి మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు కాల్చాలి. చేప 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా సర్వ్ చేయడానికి ఒక సర్వింగ్ ప్లేట్లో ముందుగా కోకోనట్ క్రీమ్ సాస్ని వేస్తున్నాను. దీనికి ఒకవైపు సైడ్లో స్పినచ్ స్టర్ ఫ్రై కూడా పెడుతున్నాను. ఇప్పుడు క్రీమ్ సాస్ మీద రోస్ట్ చేసిన ఫిష్ ఫిలేని పెట్టి పైన చిన్నగా తరిగిన ఉల్లికాడలు, పొడవుగా తరిగిన అల్లంతో గార్నిష్ చేస్తున్నాను. అంతే, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రోస్టెడ్ ఫిష్ ఫిలే విత్ కోకోనట్ క్రీమ్ సాస్ తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అసలు ఈ ఫిష్ ఫిలే విత్ కోకోనట్ క్రీమ్ సాస్ అండ్ దట్ నైస్ స్పినచ్ స్టర్ ఫ్రై ఎంతో బాగుంది కదా. ఇది ఒక కంప్లీట్ మీల్ అని చెప్పచ్చు, ఒక మంచి హెల్తీ ఆప్షన్ అనమాట. ఇది మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది. ఆ ఫ్లేవర్స్, ఆ కాంబినేషన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఒక మంచి హెల్తీ చాయిస్ అనమాట ఇది. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.